ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మాత్రం ఇటు గ్రామాల్లో మాత్రం ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ బీజేపీ పార్టీ నాయకులు విస్తృతంగా ప్రచారం చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం గ్రామాల్లో ఎవరు గెలుస్తారు అనేది మాత్రం ఒక ఉత్కంఠ లేవని చెప్పవచ్చు. ఇటు అధికార పార్టీ అలాగే ప్రతిపక్ష పార్టీ అని కూడా గ్రామాల్లో అసలు ఎవరు గెలుస్తున్నది మాత్రం ఒక చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో అసలు ఖమ్మం జిల్లాకు సంబంధించి జేలచెరు గ్రామంలో ఉన్నాం. అసలు గ్రామస్తులు ఏమనుకుంటున్నారో వాళ్ళ మాట అడిగి తీసుకుందాం. చెప్పండి, ఏ పార్టీ గెలుస్తుంది ఇక్కడ? కాంగ్రెస్ గెలుస్తుంది. ఎందుకని? కాంగ్రెస్ గెలుస్తుందాను. కాంగ్రెస్ పోయి వచ్చింది కాబట్టి ఇప్పుడు మంచి పనులు చేపిస్తాను కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ వస్తుంది. అదేళ్ళ బీఆర్ఎస్ పని ఏం చేయాలి? పనులు ఏం చేయలేము. ఇండ్లు పెట్టిండు, ఇండ్లు ఇవ్వలేదు. ఆయన ఏం చేయలేదు కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ వస్తుంది. జగన్ మంచిగానే ఉంది, నడుతూనే ఉంది. మన హైదరాబాద్ గెలుపు తీసుకుందిగా, మళ్ళీ ఆయన వస్తాడు. ఆయన మంచి పనులు చేపిస్తాడు కాబట్టి ఆయన వస్తుంది. ఇంతకుముందు కేసీఆర్ మంచి పని చేయలేదా? ఆయన కూడా చేసిండే కానీ ఒక దెబ్బలు పోయింది కాబట్టి పోయింది. మళ్ళీ కాంగ్రెస్ వస్తుంది. సార్ బీఆర్ఎస్ అని చెప్తున్నా, కేటీఆర్ చెప్తున్నా. కేటీఆర్ రేవంత్ రెడ్డి గారు వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు వస్తుంది? ఎందుకంటే మంచి పనులు చేస్తాడు. మన జరిగిన ఇతర దేశాలు జరిగిన ఎలక్షన్ కాడ మాకు బొడ్డు ఇలాంటి వ్యవహారం దొరికింది హైదరాబాద్. ఆయన ఎడిదిరిగి గెలుతాడు, మళ్ళా గెలుతాడు. టీఆర్ఎస్ 10 సంవత్సరాలు పరిపాలన చేసిన ఊళ్ళో ఒకటి ఇల్లేలే, ఏం చేయలేదు. ఒక సీసీ రోడ్డు, బోసి రోడ్డు ఏం చేయలే. నాకు 6 గ్యారెంటీ, వాడు 99 గ్యారెంటీలు చెప్పి నేను కూడా ఒక నాయకుడినే. నేను వాడు 99 గ్యారెంటీ చెప్పి నేను నాయకు చేసిండే ఊళ్ళే. నేను చెప్తాను అది 6 గ్యారెంటీ చేసిండు. 4000 పింఛన్ ఇస్తాను, ఇయ్యలేదు. ఇవ్వకున్నా ప్రజలందరూ అష్టాద్వారం బస్సులో తిరుగుతారు. ఉచితం కరెంటు, మరి బియ్యం ఫ్రీ వస్తున్నాయి. ఇంక నీకేం కావాలి? సన్న బియ్యం వస్తున్నాయి మా జిల్లాకి. ఇంక నీకేం కావాలా? బంగారం 100 చెప్పిండండి కేసీఆర్, 99 చెప్పిండి నిన్న. అంతే. ఆయన వల్ల ఏం కాదు, ఆయన గెలవలేడు కూడా. అంతే. ఎందుకని లేదు ఆడ మమ్మల్ని ఖచ్చితంగా చేయొద్దు. అంతే. మాకు కాంగ్రెస్ పార్టీకి వెళ్తుంది. ఈ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఇంతకుముందు గెలిచింది కదా? యాడ్ నుంచి గెలిచింది. దొంగలు గెలుచుకొని ఊరు పంచుకొని మళ్ళీ ఎలక్షన్లు దాచుకొని తిన్నారు. వాళ్ళే నాయకులా? మేము కష్టం చేస్తే కొద్ది పార్టీ కోసం ఓటేస్తాను, అంతేగా. కాంగ్రెస్ ప్రభుత్వం అనేక ఇచ్చినట్టు, మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమీ లేదా? ఏమీలే. వాటి సొమ్ము పాలు కడతలే. కేసీఆర్ చాలా అభివృద్ధి చేస్తుంటారు. ఎవరికి ఏం చేసిండు? నేను ఎప్పుడు వెంకటేశ్వర గెలిచినప్పుడు ఇల్లు కట్టినా. వాడు నాకు అభివృద్ధి చేసిండా? చెప్పు. వాళ్ళ నాయకులు ఏం చేశారా? 9 లక్షలు గెలిచిండు. నుంచి ఆలే నుంచా? ఆయన మనకేం మా నియోజకవర్గాలు గెలిచినా కానీ మనకి పెద్ద పడుచుకోలే. మరి మళ్ళీ వెళ్ళనే ఉండదు. ఇప్పుడు 9 లక్షలు ఆడుండు. మరి ఇంకే ఆయన చేసే పనులు ఆయన చేస్తున్నాడు. పామాయిల తోటలు వేసుకోండి, మంచిగా అభివృద్ధి చేసుకోండి అని చెప్తాడు. కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా వెళ్తుంది. కాంగ్రెస్ కి ఏం చూసి ఓటేయాలి? కాంగ్రెస్ కి ఏం మీరు చెప్పాలి? చెప్పి చూసి అధికారం చూసి. అధికార పార్టీ కరెంటు రద్దు అయింది, ఫ్రీ బస్సులు. ఆయన 6 పథకాలు పెట్టుండే. టీఆర్ఎస్ ఆయన చెప్పలేదు. 99 పథకాలు చెప్పిండు. 3 ఎకరాలు భూమి ఇస్తాడు, ఇల్లు ఇస్తాడు. ఆయన ఇచ్చిన పొగలు పాస్ అయ్యే లేదు. ఆయన కూడా 90 పథకాలు ఆయన కూడా చెప్పిండు. ఆయన అన్ని 2 లక్షలు మాఫీ చేసిండు. మరి కొంతవారికి పింఛన్లు 4,000 పింఛనండు. నేను ఈ సంవత్సరం ఆలోచన రాబోతే 4,000 పింఛన్ ఇస్తున్నాను. ఆయన చేసిన తప్పేం లేదు. రేవంత్ రెడ్డి గారు మంచి విశ్వాసం చేసిండు. ఇళ్ళు కూడా వచ్చినాయి. మళ్ళీ 2వ వరుస పెట్టిండు ఇండ్లు. మళ్ళీ 2వ వరుస వస్తాయి. ముఖ్యమేంటి మాత్రం మళ్ళీ కాంగ్రెస్ గెలుస్తుంది. ఇందిరా మిల్లు అందరూ అమ్ముకుంటారని చెప్తారు. ఇందిరా మిల్లు అవకతలు జరుగుతుంది. ఇందిరా మిల్లులో అందరూ కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చుకుంటారు, బీఆర్ఎస్ నాయకులకి అంటారు. టీఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చారు. టీఆర్ఎస్ వాళ్ళకి కూడా ఇచ్చారు. కాంగ్రెస్ వాళ్ళకి ఒక్కరికి ఇవ్వలే. ఆ పొంగిడి శ్రీనివాస్ మంత్రి గారు ఏమండు, అన్ని కులాలకు ఇవ్వమన్నాడు. పార్టీ గిట్టి సంబంధం లేదు. అన్ని పార్టీలు ఎన్ని ఉన్నాయో అన్ని పార్టీలకి ఇవ్వాల్సిందే. కానీ మనం కాంగ్రెస్ ఒక్కడమే కట్టుకుందామని అనలే. అన్ని పార్టీలకి ఇవ్వండి. ఎందుకు గెలుస్తుంటే ఏం చెప్తారు? కాంగ్రెస్ ఎందుకు గెలుస్తుంది? కాంగ్రెసే గెలుస్తుంది. చాలా వరకు కూడా గ్రామాల్లో కూడా కాంగ్రెస్ గెలుస్తుందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం పథకాలు పెట్టినా సరే ఏం గెలవని చెప్తారు. రాబోయే రోజుల్లో మాత్రం తప్పనిసరిగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్కి పట్టం కడుతుందని ఇప్పుడు గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది కొంత తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో గోవింద్, అభినవ్ భారత్, ఖమ్మం నుంచి.